బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు కీలక సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా భేటీ కానున్నారు. కాళేశ్వరం నివేదికను సీఎంకు అందించనున్నారు. నివేదికపై అధ్యయనం చేయనున్నారు. వచ్చే కేబినెట్ లో నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. దానికి సంబంధించిన నివేదిక కూడా ప్రిపేర్ చేయడం జరిగింది జస్టిస్ ఘోష్ కమిషన్. అయితే రేపు కీలక సమావేశం కూడా జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్, అలాగే సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా భేటీ కాబోతున్నారు. అటు కాళేశ్వరం నివేదికను సీఎంకు అందించబోతున్నారు. నివేదికపై అధ్యయనం చేయబోతున్నారు. వచ్చే కేబినెట్ లో నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి అన్ని కూడా ప్రిపేర్ చేసినట్టు సమాచారం అందుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఇప్పుడే ప్రభుత్వానికి అందినటువంటి కాళేశ్వరం నివేదికకు సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా కీలక సమావేశం జరగబోతోంది. ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్తో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా రేపు హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో కూడా దానిపైన రేపు పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి సంబంధించి కూడా నివేదిక కాపీని అందించిన తర్వాత కూడా అధ్యయనం చేసిన తర్వాత కూడా వచ్చే కేబినెట్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఆ నివేదికలో ఏముంది అన్న అంశంపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపైన కూడా ఒక కీలక నిర్ణయం వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 10వ తారీఖు నుంచి 15 మధ్యలో జరిగేటువంటి వచ్చే కేబినెట్ సమావేశంలో కూడా నివేదికను ఆ కేబినెట్లో ఉంచి కూడా ఎలాంటి అంశాలను కమిషన్ ప్రస్తావించింది, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలో పలువురు అధికారులతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులపైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు ఏదో క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు ఆ 2 నివేదికలను అధ్యయనం చేసినటువంటి కమిషన్ ఎలాంటి అంశాలను ప్రస్తావించింది, ఎవరెవరి పైన చర్యలకు సిఫారసు చేసిందన్న అంశంపైన కూడా చర్చించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది, మరోపక్క డిపార్ట్మెంటల్ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రిటైర్ అయినటువంటి కొంతమంది ఇరిగేషన్ శాఖ కీలక అధికారులు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైన అంటే ఈ పూర్తిగా కాళేశ్వరం నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వబోతా ఉన్నారు అధికారులు. ఆ తర్వాత ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ చీఫ్ రామకృష్ణారావుతో పాటు ఇక రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి సమక్షంలో కూడా భేటీ అయిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకొని కూడా పూర్తి స్థాయిలో ఆ కాపీలో ఏముంది, ఆ నివేదికలో ఏముంది అన్న అంశంపైన కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత రేపు క్యాబినెట్లో పెట్టి ఉన్నటువంటి అంశాలేంటి, మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కమిషన్లో ఏముందని చర్చిస్తారు. ఇక ఎలాంటి చర్యలు అంటే ఇన్వెస్టిగేషన్కు ఆదేశిస్తే దర్యాప్తుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏసీబీకి కేసును ఇవ్వాలన్నా లేదంటే సిఐడికి కేసును అప్పగించాలన్నా అన్న అంశంతో పాటు ఏదైతే రికవరీకి సంబంధించి కొంతమంది అధికారులకు సంబంధించి కూడా రికవరీ కూడా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. మనం చూసాం ఇప్పటికే కాళేశ్వరం కమిషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి పలు కీలక అధికారుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేసింది. చాలా పెద్ద ఎత్తున కూడా డబ్బులు కూడా స్వాధీనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ కూడా ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలతో పాటు చాలామంది దీంట్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కూడా ఏసీబీకి కేసును ఇస్తారా లేదంటే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఐడికి కేసును ఇస్తారా అన్న అంశంపైన కూడా చర్చ జాగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగేటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కూడా ఒక సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో కూడా ఈ నివేదిక కాపీని తెరిచి అధ్యయనం చేయబోతున్నారు అధికారులు. ముఖ్యమంత్రికి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత మాత్రమే రేపు జరగబోయేటువంటి వచ్చే నెల 10న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించి చర్యలకు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది.
రైట్ వాసు, థ్యాంక్ యూ. ఎటకేలకు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన విచారణ ముగిసింది. అందుకు సంబంధించిన నివేదిక రేపు సీఎం కు అందించబోతున్నారు అధికారులు. మరి కేబినెట్ లో నివేదికపై చర్చించిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అన్న దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.